అంటే ఆఫ్టర్ 50 days రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు వీళ్ళు నల్లగొండ వెళ్ళారు. ఆ పార్టీ ఆ క్యాడర్కి కొంత ఉత్సాహించే ప్రయత్నం చేశారు. వారి స్పీచ్ అంతా కూడా మీరు ఓవరాల్గా ఫాలో అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గతంలో అయితే ఏ విధంగానైతే వారు మాట్లాడారో మళ్ళీ పాత కేసీఆర్ ముందుకొచ్చారు అన్న వాదన బలంగా అనిపిస్తుంది. ఇటు మేడిగడ్డకు ప్రభుత్వం వెళ్ళి ఏం చేసింది, ఓవరాల్గా బీజేపీ రోల్ ఏంది, ఓవరాల్గా ఈ ముగ్గురు పోర్షన్ ఎట్లా చెప్తారు మీరు? సరే, మనం గత వారం రోజులుగా మన కాళేశ్వరం బ్యారేజీ వ్యవహారం బీఆర్ఎస్ను ఓడించిన డజన్ కారణాల్లో అది ఒకటి. ఎలక్షన్ల ముందల అది ఎరప్ట్ కావటంతో అది బాగా డిఫెన్స్లో పడేసింది. అది ఇవాళ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఆ ఇష్యూ ఉన్నంత కాలం దాన్ని ప్రెజర్కి లోన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. అది ఖచ్చితంగా అది నడుస్తూనే ఉంటుంది. అయితే కాంగ్రెస్ అనేది ఏమిటంటే ఈ కాళేశ్వరం మీద చర్చ జరగకుండా దాన్ని కేఆర్ఎంబికి కావాలని మళ్ళిస్తున్నారు. కేఆర్ఎంబికి అసలు 299 ఒప్పుకొని వచ్చిందే బీఆర్ఎస్. కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా అని ఆ వాదనల జోలికి మళ్ళీ పోట్లేదు. నేను అసెంబ్లీలో జరిగినటువంటి వాదనలు చాలా ఉన్నాయి కానీ అది పోట్లేదు. కానీ ఇవాళ వాస్తవానికి రాజకీయ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ను మింగేయాలని చూస్తున్నాయి రాజకీయంగా. ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఒత్తిడి పెంచుతున్నాయి. తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది జారుకుంటున్నారు ఎటు వీలైతే అటు. అందుకని ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద ఒత్తిడి సృష్టించి దాని ఓటింగ్లో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎరోజన్ వస్తే ఇంకా బీఆర్ఎస్ని నిలబెట్టుకోవటం కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ మళ్ళీ అగ్రెసివ్గా సభలో మాట్లాడారు. అంటే ఈ 2 నెలలు ఒక అగ్రెసివ్నెస్ తోటి పార్టీ క్యాడర్ని, పార్టీ జనాన్ని నిలబెట్టుకుంటే అంత తేలికగా బీజేపీకి లొంగిపోవటమో లేదా కాంగ్రెస్కు లొంగిపోవటం అనేది జరగదు. ఎక్కడైనా సాధారణంగా మిలిటెన్సీ పెంచి వాళ్ళ శ్రేణుల మీద వాళ్ళకు నమ్మకం కలిగించి వాళ్ళని నిలబెట్టుకోవటానికి పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ కూడా అదే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యూహంలో ఎప్పుడైతే నల్లగొండ సభ జరుగుతుందో దీనికి కౌంటర్గా అసెంబ్లీలో చర్చ పెట్టింది కాంగ్రెస్ ఓ రోజు ముందు. తర్వాత 50% తీర్మానం చేసింది ఆంధ్రాకు తెలంగాణకు అయినటువంటిది. తీర్మానం చేసినాక ఇంకా నల్లగొండ సభ ఎందుకు అనేది వస్తుంది. రెండవది కాళేశ్వరం అంటే కౌంటర్ పాలిటిక్స్, సేమ్ డే సేమ్ టైం సేమ్ ఇష్యూ. దానికి కేవలం కేసీఆర్ చెప్పేది వినకుండా కాంగ్రెస్ చెప్పేది కూడా వినండి అని ప్రజల దృష్టికి తీసుకుపోవటానికి ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ కూడా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో వీటిని మనం ఒక్క మాటలో చెప్తే నీళ్ళ రాజకీయాలు అనొచ్చు. నీళ్ళే అనటానికి వీల్లేదు, రాజకీయాలు అనటానికి వీల్లేదు, నీళ్ళ రాజకీయాలు అనొచ్చు. ఈ పేరు మీద ప్రజల్ని గూడగట్టుకోవటానికి మరొకసారి కాంగ్రెస్ని డిఫెన్స్లో పడేద్దాం పార్లమెంట్ ఎలక్షన్ల ముందలనేది బీఆర్ఎస్ వ్యూహం కాదు. ఉన్నటువంటి డిఫెన్స్ ఉన్నవాడు దాన్ని ఎఫెన్స్ కు రానియొద్దని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహం. బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎరోజన్ కోసం ప్రయత్నం చేయాలని అనేక వ్యూహాలు ఉన్నాయి. కాబట్టి అంత తేలికగా బీజేపీకి బీఆర్ఎస్ని వదులుకోకుండా తమ శ్రేణులు నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, వీళ్ళిద్దరికి కొట్లాట దొంగ ఆట ఇది, కాబట్టి ఇది వాస్తవం కాదు, ప్రజల దృష్టి మళ్లించడానికి అని బీజేపీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకొని బీజేపీ వైపు రాకుండా చూడటానికి ఇదంతా నాటకం ఆడుతున్నట్టు బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ నీళ్ళ రాజకీయాలలో ఎవరి శ్రేణులను వాళ్ళని సమకూర్చుకోవటం, ఎదుటోళ్ళను డిఫెన్స్ లో పడేసి వాళ్ళ ఎఫెన్స్ లో ఉంటాం, ఇటువంటి వ్యవహారం యాజ్ అంటూనే నడుస్తుంది. మనం కేఆర్ఎంబి వివరాలు ఏంటి, కాళేశ్వరం వివరాలు అనేటువంటి లోతుకు పోతే అది మళ్ళీ డిబేట్ ఇష్యూ కాబట్టి నేను అది స్కిప్ చేస్తాను. మళ్ళీ వస్తాను. చెప్తాయి. ఎస్ సార్, గోసా శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, అసెంబ్లీలో చాలా చర్చ జరుగుతుంది, అసెంబ్లీకి వెళ్లకుండా మీరు నల్గొండ ఎందుకు కాల్ ఇచ్చారు, ఎందుకు పిలిపించారు? ఈ వాటి నల్గొండ సభతో బీఆర్ఎస్కు రేపు జరిగేది ఏంటి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, మేము అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో బ్రహ్మాండమైన నిన్న హరీష్ రావు గారు ఏనండి, పార్టీ వాయిస్ ఇస్ పార్టీ వాయిస్. అసెంబ్లీలో అద్భుతంగా హరీష్ రావు గారు 6 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఎట్లాంటి సమాధానాలు చెప్పారో అట్లా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇవాళ ప్రిపేర్డ్ అయ్యి వచ్చి
అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చర్చ పెట్టడానికి కూడా కారణం మేమే కదా. ఈరోజు తీర్మానం ఎందుకు పెట్టిండ్రు? ఇంత బడ్జెట్ సెషన్లో ఇంత ముఖ్యమైన బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఒకరోజు తీర్మానం కోసము కేఎం బార్వింగ్ కోసం ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే మా ఒత్తిడి, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రజల హక్కు, నీళ్ళ హక్కు అనే కదా. ఈరోజు నల్గొండ సభ పెట్టినాం కాబట్టి అసెంబ్లీలో తీర్మానం కాపీ ప్రవేశపెట్టబడాల్సి వచ్చింది కదా. లేకపోతే తీర్మానం కాపీ ఉందా? బిజినెస్ టైంలో, బిజినెస్ క్లాస్లో ఉందా? బిజినెస్లో టైంలో పెట్టి దాన్ని పెట్టినరా? పెట్టలేదు. మీ చర్చలో మొత్తం అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో దీనికి సమయమే లేదు. కానీ ఆన్ ఆఫ్ సడన్గా వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నల్గొండ సభ అన్నాక, ప్రజలు కదులుతున్నారు అన్నాక, వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత వచ్చింది అంతే తప్ప అంతకుముందు రాలే కదా. కాబట్టి ఈరోజు అది బీఆర్ఎస్ విజయం అనవచ్చు, లేదంటే తెలంగాణ ప్రజల విజయం అనవచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే మేము 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినాం, 9.5 ఏళ్ళు పరిపాలించినాం. ఎంత అద్భుతంగా పరిపాలించినామో, ఎంత ప్రజలకు ఏం చేసినామో ప్రజల దగ్గర స్పష్టంగా ఉంది. దాని ద్వారా ఉత్పత్తి ఉంది స్పష్టంగా. ఆ ఉత్పత్తి వచ్చిన తెలంగాణ ప్రజలు ఏ విధంగా హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి అయిందో ఈ తెలంగాణ ప్రాంతానికి తెలుసు. ఆంధ్ర విడిపోయిన నాయకులు ఎన్నోసార్లు చెప్పిండ్రు వాళ్ళు ఎంత అద్భుతంగా అభివృద్ధి అవుతున్నారు. ఇక్కడ 1 ఎకరా అమ్మితే ఆడ 100 ఎకరాలు వస్తుంది, 10 ఎకరాలు వస్తుంది అనేది అక్కడ మాజీ ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక నిమిషం, అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే ఈరోజు మేము ప్రజల పక్షంలో ఉన్నాము. ప్రజల పక్షంలో మాకు అవకాశం ఇచ్చారు. 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి మీరు ప్రజల పక్షం నుండి పోరాటం చేయమని చెప్పిర్రు. 100% మేము ఆ పాత్ర పోషిస్తాము. ఆ పాత్రలో భాగంగానే మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అద్భుతంగా ప్రజల పక్షాన నిన్న మాట్లాడినరు. అదేవిధంగా ఈరోజు సభ కూడా ఏం మాట్లాడినరు? ఇప్పుడు కాళేశ్వరము, మేడిగడ్డ ఒక్క ప్రాజెక్టు కుంగిపోతే అక్కడ ఒక్క బిట్ కాదు. అదేవిధంగా అనుకుంటే ఈరోజు నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది గతంలా, మూసీ దగ్గర కూడా కుంగిపోయింది. నేనేమంటున్నా, ప్రాజెక్టు కట్టినప్పుడు అక్కడక్కడ లోపాలు జరుగుతాయి, వాటిని కరెక్షన్ చేసుకొని ముందుకు పోవాలి. మాకంటే అద్భుతంగా పరిపాలించండి. హౌజ్లోనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకంటే అద్భుతంగా పరిపాలించాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మా అధినాయకుడు కూడా ఏం చెప్పిండు? మీరు 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించండి, మమ్మల్ని ఏం చేయాలని ఆలోచించకండి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి అని చెప్పి ఎవరు చెప్తారండి? అపోజిషన్ ఉన్న లీడరు ఆశీర్వాదం ఇస్తుండ్రు కదా. మీకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిండ్రు, ప్రజలు పరిపాలించమని చెప్పిండ్రు. మేము కూడా మీతో ఉంటాము, తీసుకెళ్ళండి, ఢిల్లీకి తీసుకెళ్ళండి, మేము వస్తామని చెప్పినాము. ఈ 9.5 ఏళ్ళు మరి కేఆర్ఎంబీ ఎందుకు ఇవ్వలేదు? 9.5 ఏళ్ళు మా వెనకాల పడలేదా మోడీ? మమ్మల్ని వదిలిపెట్టిన అనుకుంటారా మీరు? వదిలిపెట్టే మేము తలొంగలే, తప్పించుకున్నాం, నిలబడ్డా, పోరాటం చేసినాం. ఈరోజు మీరు పోయి ఇచ్చొచ్చారు కదా, నిన్నగాక మొన్న వచ్చి ఇచ్చొచ్చారు కదా, ఇవ్వద్దు అంటున్నాం. మేము మీతో ఉన్నామంటున్నాం. మీ 64 మందికి మేము 39 మంది తోడయి మనం రాష్ట్రం తరపు నుంచి పోరాటం చేద్దామని చెప్తున్నాం. ఇది ఎక్కడ మేమేమన్నా అంటున్నామా? మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు నాయన మ్యాండేటరీగా, మీరు అద్భుతంగా పరిపాలించారని మేము చెప్తున్నాం. మేము ఆశీర్వాదం. నల్లగొండ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ప్రజలకు ఒక హామీగా ఉన్నాము. ప్రజల పక్షాన మేము ప్రజల హక్కులు కాలు రాసినప్పుడు మేము పోరాటం చేస్తామంటున్నాము. ఏ నీళ్ల కోసం అయితే పోరాటం చేసినామో, ఏ నిధుల కోసం అయితే పోరాటం చేసినామో కాదండి. 60 ఏళ్ళు తెలంగాణ ఆగమైపోయింది అన్నారు కదా, వండుకోరాదు, తినరాదు, పండుకోరాదు అన్నారు కదా. మరి 9.5 ఏళ్లలో ఎట్లా పండుకోవచ్చింది, ఎట్లా వండుకోవచ్చింది, ఎట్లా గ్రీనరీ అయింది ఒకసారి? మరి 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ అందులో 40 ఏళ్ళు ఉంది కదా, 20 ఏళ్ళు టీడీపీ పార్టీ. చరిత్ర నేను 9.5 ఏళ్ళల్లా మేము ఇంత చేసినాం కదా. మరి 40 ఏళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది, 20 ఏళ్ళు టీడీపీ అంతకుముందు ఉంది. మరి వీళ్ళు ఎందుకు పరిపాలించలే? తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చిందంటే అసలు మీరు బరాబర్ ఉంటే మేమెందుకు అడుగుతాం? తెలంగాణను ఎందుకు వచ్చింది? నీళ్లు లేకనే కదా. ఈ రోజు ఎక్కడ చూసినా గ్రీనరీ ఎట్లుంది, ఎంత పంట పండింది. కల్లాల మీద కాదు, రోడ్ల మీద వచ్చినాయి. ఒక నిమిషం, ఎట్లొచ్చినాయి? ఒట్టినే వచ్చింది రాత్రే. నేనేమంటున్నా, ఇది చేసినాము మేము. ఈ రోజు నల్గొండ సభ ఏం చెప్తున్నామంటే మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్తున్నాము, ప్రజల వైపు నుండి మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాము. కాబట్టి ఇంకోటి పెద్దలు విశ్లేషకులు చెప్పారు, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి, చాలా ప్రాంతీయ పార్టీలు ఈరోజు బతుకుతున్నాయి. ఏ నేషనల్ పార్టీ మింగాలని చూసినా, ఏవో చేసుకోవాలని చూసినా ఏవి కూడా ఇప్పటి వరకు అందులో సౌత్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ బతికే ఉంది కానీ చచ్చిపోలే. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఫెడరల్ సిస్టంలో 100% ఉంటుంది. మళ్ళీ వస్తారండి గోస్లా గారు. రైట్, మీరు బీఆర్ఎస్కి ఒక అస్త్రం ఇచ్చారు అంటే మళ్ళీ ఉద్యమాన్ని పరోక్షంగా మీరు ఒక వారికి ఊతం ఇచ్చారన్నది మెజార్టీ విశ్లేషకులు కావచ్చు కొద్దిగా తటస్థల వాదన. ఏం చెప్తారు మీరు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులు మీకు అందరికీ నమస్కారం. ఎస్, మీరు అన్నట్టుగా యాక్చువల్గా అసలు మనం ఈ నీటి పాలిటిక్స్ మీద జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఎందుకండి?
ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ వెనుకబడింది అయిందనే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు జరిగింది. అసలు ఉద్యమంలో కొట్లాడింది కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. ఇవాళ నియామకాల పేరు మీద ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్నే దాదాపు 14 టైమ్స్ పేపర్ లీకేజ్ అయింది. సో దాని గురించి నేను బోదలుచుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే సందర్భం కూడా కాదు. అదేవిధంగా ఇవాళ నిధులు ఎవరికి దోషపెట్టిరు అనేది కూడా ఇవాళ మన అందరికీ తెలుసు. నేను చెప్తున్నా, ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. సో ఇవాళ నిధుల పేరు మీద ఏం జరిగింది, ఇవాళ ప్రత్యేకించి నీళ్ల పేరు మీద ఇవాళ ముఖ్యమంత్రిగా 2015లో ఉన్నది ఎవరండి? ఆ రోజు కేఆర్ఎంబీలో 299 టీఎంసీ తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు ఎట్లా ఒప్పుకున్నారండి? మరి కనీసం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా అండి? తెలంగాణలో 69% కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఉంది. లెట్ మీ ఫినిష్. 69% క్యాచ్మెంట్ ఉన్న ఏరియాలా మరి ఏ విధంగా కనీసం అవగాహన లేకుండా ఏ విధంగా ఆ రోజు నేను చెప్తా. ఇలా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇలా ఇది 2015లో ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? ఇలా ఏ విధంగా 200 అకార్డింగ్ టు బచావత్ ట్రిబ్యునల్ అయినా లేదా కనీసం నదీ జలాల పంపిణీ మీద అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా కూడా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నా కూడా 560 టీఎంసీ రావాలి. సో కనీసం మినిమం 500 టీఎంసీ రావాలి. మరి ఈ ఏ విధంగా కూడా ఈ విధంగా అగ్రి అయ్యి ఇలా 299 టీఎంసీలకు ఎట్లా అగ్రి అయ్యి ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఒక నల్లగొండ బిడ్డగా నేను చెప్తున్నా, ఒక ఎస్ఎల్బిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 30 కిలోమీటర్ల సొరంగం దూతే 9 ఏళ్లుగా అధికారం ఉన్న కేసీఆర్ కనీసం 1 కిలోమీటర్ సొరంగం కూడా పూర్తి చేయలేదు. మరి దీనికి బాధ్యత ఎవరండి? ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశారా? ఒక్క నిమిషం. అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంది? డిండి ఇరిగేషన్ ఏమైంది? భీమా ఏమైంది? ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ ఇవాళ ఎడారి కావడానికి ముఖ్య కారణం కేసీఆర్ అసమర్థత వల్ల. ఇవాళ తెలంగాణ మీరు ఏంటండి, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు చేయండి. అదే చెప్తున్నాండి. ఇవాళ జరిగిన తెలంగాణ ప్రజలకి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట అన్నాడు, ఏంటంటే చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్రను తెలుసుకోలేని వాళ్ళు చరిత్ర నిర్మించలేదు. ఇవాళ మరి కేఆర్ఎంబి పేరు మీద ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ పోతున్నారు. ముందుగా అందుకే నేను చెప్తున్నా, కేసీఆర్ నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి నల్లగొండ ఇవాళ ఎడారిగా మారింది. నేను ఒక ఉదాహరణ చెప్తాండి. కనీసం మూసీ రివర్ మీద ఉన్నటువంటి నీటి కాల్వలను కూడా ఇవాళ మా దగ్గరే ఉన్నటువంటి పిలాయిపల్లి కాలువ, బునాది గారి కాలువ, అదేవిధంగా ధర్మారెడ్డి కనీసం తట్టడి మట్టి కూడా తీయనటువంటి అసమర్థత ఆ రోజు కేసీఆర్ గారు. మీరు ప్రసంగం స్పీచ్ మీరు ఫాలో అయ్యారు. ఈ 50 రోజుల్లో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్తారు. అంటే మొన్నటి వరకు చాలా అంటే కరెంటు రెప్పపాటు కూడా పోలేదు. మీరు అధికారులకు రాగానే కరెంటు పుట్టుకుని పోతుంది. ఇక్కడ పోయిందండి కరెంటు. ఇదే చెప్తున్నా. ఇవాళ వీళ్ళు అసత్యాలు ప్రచారం చేయడమే కదా. ఇవాళ అసత్యాలు ప్రచారం చేయడం. ఇవాళ అందుకే మేడిగడ్డలో కూడా ఏం జరిగింది అనేది ఇవాళ అందరికీ తెలుసు. ఈరోజు స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులతో ఇవాళ అక్కడ డిస్కషన్ పెట్టారు. ఇలా స్వయంగా అధికారులే చెప్పారు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందించినటువంటి కాలేజీ మేడిగడ్డ ప్రాజెక్టు. మరి ఇవాళ కేసీఆర్ ఆ రోజు ఏం పబ్లిసిటీ చేశారండి తెలంగాణ ప్రజల్ని? నేను ఒకటే చెప్తున్నా, నేను చిన్న విషయం, మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని ఇవాళ మళ్ళీ యొక్క ఆయన రాజకీయం. నేను ఒక చిన్న విషయం చెప్తా. అసెంబ్లీకి రాని వ్యక్తి, పక్కనే ఉన్న ఇంటికి దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ 120 కిలోమీటర్లు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు ఏ విధంగా పోయిందండి? నేను చెప్తా, ప్రజాస్వామ్యంలో ఇలా చట్టసభలకు అప్పుడు ప్రజాస్వామ్యం ఒక ప్రాచీన శాస్త్ర విద్య చెప్తున్నా. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీలో చర్చించవలసిన పాల్గొనవు. మరి ఎందుకు పోలేదు? అసెంబ్లీకి పోవడానికి నీకు టైం లేదు, కానీ ఇలా సభలకు పోవడానికి పోతున్నా. అంటే నీ ఆ రోజు ఏమన్నాడు, నాకు బేసిన్ లేవు, బేసజాలు లేవని. మరి బేసిన్ లేవు, బేసజాలు లేవని మరి ఇలా నీటి ఈ పంచాయతీ ఎట్లా వచ్చిందండి? అంటే 9 ఏళ్ళుగా అధికారం ఉండి నువ్వు ఏం చేసినావు? నీ అసమర్థత వల్ల నల్గొండ జిల్లా ఇలా ఎడారిగా మారింది. మిత్రుడికి సప్లిమెంటరీ క్వశ్చన్, వాళ్ళ జయరామ రమేష్ బిల్లు తయారు చేసిండు, అందులోనే 299 టీఎంసీలు అని పెట్టిండు. తెలుసుకోండి, బిల్లులో ఏం రాసిండ్రు అయ్యా?
ఎక్కడ బిల్లులు ఏం జరుగుతుంది క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం జరుగుతుంది అకార్డింగ్ టు తెలంగాణకి ఇవాళ 70% ఉంది దట్ వాస్ ద ఫస్ట్ సిట్టింగ్ మినిట్స్ అండి క్యాచ్మెంట్ ప్రకారం జరగాలి మరి ఆ విధంగా ఎట్లా ఒప్పుకుంటాడండి ఒక సీఎం ఉండి ఆ రోజు మరి నువ్వు బైకట్ చేయవచ్చు ఆ రోజు నువ్వు ప్రొటెక్ట్ చేయవచ్చు ఆ రోజు నువ్వు డిసెంట్ చేయవచ్చు నువ్వు 299కి నీట్ గా ఒప్పుకున్నావంటే దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చింది ఎవరు రాసిండ్రు మీ ప్రభుత్వము మీ పార్టీ మీ గవర్నమెంట్ రాసి చూడండి తెలంగాణ అవి మినిట్స్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డలో కరెక్షన్ బయటకు వస్తుందని తప్ప తెలంగాణ ప్రజలు ఇవన్నీ నల్గొండ జిల్లా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఇక్కడ మన అసెంబ్లీలో వాళ్ళ బుద్ధి చెప్పారు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా నల్గొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్ కు తప్పకుండా బుద్ధి చెప్తారు మాట్లాడాలండి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుందని కదా తెలంగాణ ఇచ్చింది ఎందుకు మరి ప్రెసిడెంట్ ఆయన పెట్టినోడు అదే కనీసం అవగాహన తెలంగాణ నుండి ఏం చేసినావు చెప్పాలి కదా ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే ఎగ్జాక్ట్లీ ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ దొందే అన్నట్టు ఇద్దరు దొంగలు కలిసి ఈరోజు అసెంబ్లీలో అసలు నేను చెప్తా చర్చ జరగనీయకుండా అరే వినండి సార్ మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మొత్తం మీరు మాట్లాడండి మాట్లాడేది చెప్పండి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది చరిత్రలో ఆల్రెడీ సాక్ష్యం ఉంది ఆల్రెడీ ఇక్కడ జరుగుతోంది నేను అడుగుతున్నా సార్ ఈరోజు మనం అసెంబ్లీలో ఉన్నటువంటి చర్చ పూర్తిగా మనం దాని మీద డిస్కషన్ చేయక్కర్లేదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఇన్ని రోజులు మరి బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పైన చేస్తున్న ఆరోపణలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన చేస్తున్న ఆరోపణలు కానివ్వండి బయట కూడా ఎక్కడా చర్చ జరగలేదు ఈరోజు బయట ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రతిపక్ష నాయకులకు నేను ఎంతసేపైనా మైక్ ఇస్తా మైక్ కట్ చేయకుండా మాట్లాడిపిస్తా మీరు చర్చించండి అంటారు కానీ ఒక్క మాట హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 5 మంది ఇల్లు వేస్తున్నారు 6 మంది మంత్రులు వేస్తున్నారు అంటే నాకు ఏమనిపించింది అంటే సార్ నిజంగా చెప్తున్నా హానెస్ట్గా చెప్తున్నా పార్టీ వదిలేండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరేమన్నా నడుస్తా ఉందా అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా నాకెక్కువ తెలుసు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్ణం ప్రభాకర్ గారు లేకపోతే ప్రతి ఒక్కరు లేచి వాళ్ళంతా వాళ్ళు ఏదో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ప్రతిసారి అటు అర్థవంతమైన చర్చ ఎక్కడ చెప్తారు ఇప్పుడు వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటారో అసెంబ్లీలో కూడా ప్రజలకు చర్చ అనేది జరగట్లేదు అర్థవంతమైన చర్చ జరగట్లేదు అవతలలో మాట్లాడద్దు ప్రజలు ఏం వినొద్దు మేము ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాము ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి సూటి ప్రశ్న మేడిగడ్డకి మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ప్రభుత్వం మీరు ఎందుకు వెళ్ళలేదండి మేడిగడ్డ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అన్నారు కదా ఎందుకు వెళ్ళలేదు మీరు ఇప్పుడు అది పార్టీ డెసిషన్ సార్ దాని మీద నేను కామెంట్ చేయలేను యాక్చువల్లీ లెజిస్లేటివ్ పార్టీ డెసిషన్ మీద మనము దాన్ని కామెంట్ చేయలేము దానికి మేబీ వాళ్ళు సపరేట్గా సందర్శించవచ్చు ఇంతకు ముందు పోయారు తర్వాత పోతుండొచ్చు లేదా వాళ్ళు స్టాండ్ ఏది తీసుకోవాలో పార్టీ స్టాండ్ ఏది తీసుకోవాలి అంత మాత్రాన మేము కాళేశ్వరంలో అవినీతి జరగట్లేదని మేము అనట్లేదు ఖచ్చితంగా అవినీతి జరగాలి మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిరోజు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాసింది కదా సార్ అది చేయండి ఇది నేను అడుగుతున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక లేఖ రామంటున్నాం ఒకటే ఒక లేఖ రాయమంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయడం కోసం సిబిఐ ఎంక్వైరీ కోర్టుతో ఒక లెటర్ రాయమంటున్నాం ఒక లెటర్ ఎందుకు రాస్తలేడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిరోజు రాసిన లెటర్ ఈ రోజు ఆపోజిషన్ నాయకుల మీద ఏ లెటర్ రాసిరని ఇలా సీడీలు ఈపీఐలు ఐడీలు ప్రయోగించాలి
మీరు వచ్చారు. లేదండి, మీరు వచ్చారు. సిబిఐ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. మీరు లెటర్ ఇవ్వాల్సిందే, కంపల్సరీ బ్యాన్ ఎత్తేయాల్సిందే. రైట్, ఒక నిమిషం. లిక్కర్ కమ్ కేసు ఏమైందండి? ఇవన్నీ కూడా బీజేపీ సార్, ఒకటే. రైట్, రైట్, ఓకే. సత్యం మాట్లాడలేదు. It is under subjudice matter అది. సార్, subjudice matter. సార్, వారు subjudice matter. Subjudice matter అది. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ వచ్చి నన్ను తీసుకున్నారు. శ్రవణ్ గారు, చర్చలో కూడా రచ్చ ఉండకూడదు. సత్యం గారు, మీరు కేసీఆర్ గారి స్పీచ్ దాదాపు 40 minutes మాట్లాడారు. వారి స్పీచ్ అంతా మీరు ఫాలో అయ్యారు. మరో పక్క మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు స్పీచ్ కూడా ఫాలో అయ్యారు. వార్నింగ్స్, హెచ్చరికలు పరస్పరం వేసుకున్నారు. మేడిగడ్డలో అవినీతి జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చేసింది, క్రిమినల్ ఎంక్వైరీ కూడా అవుతుంది, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని. ఇంకొక పక్క నల్గొండ నుంచి వార్నింగ్ చేశారు. మీరు మిమ్మల్ని వేటాడతాం, చూసుకుందాం, రకరకాల ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? వార్నింగ్స్ అసలు ఈ కామెంట్స్ ఎందుకండి, సభలు ఎందుకండి? ఎప్పుడైనా ఒక ఇష్యూ మీద ఇతర సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ప్రజలు సమీకరిస్తే ఒత్తిడి పెంచవచ్చు. కానీ ఇక్కడ వనరుల విభజన, ముఖ్యంగా నీటి విభజనకు ఇవాళ కేసీఆర్ సపోజ్ నల్గొండలో 1,00,000 మందితోటి పెట్టాడు. రేపు రేవంత్ రెడ్డి ఇంకో 3 లక్షల మందితోటి నల్గొండలో సభ పెట్టిండు అనుకోండి. ఈ సభలకు వచ్చిన జనాన్ని చూసి ట్రిబ్యునల్ వాళ్ళ జడ్జిమెంట్ ఏమైనా మార్చొద్దా? లేదా ఆగండి, జల కమిషన్ ఏమన్నా మార్చొద్దా? తర్వాత టెక్నికల్ అంశాలు, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం పంచాలనేది ఏమైనా సూత్రం మారుద్దా? అంటే ఈ ఇష్యూస్ మీద ప్రజలను సమీకరించడాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏ పార్టీ సమీకరించినా జనాన్ని సమీకరించి జనాలను ఎక్కువ పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీకు నీళ్లు ఎక్కువ కావాలని నీళ్లు ఆంధ్ర వాళ్ళకు ఒప్పజెప్పొద్దని బీఆర్ఎస్ అంటుంది. మీరు ఒప్పజెప్పి మళ్ళీ అదే విమర్శ చేస్తారు ఏందని కాంగ్రెస్ అంటుంది. మొత్తం మీద 68% క్యాచ్మెంట్ ఏరియా అంటే 68.5% మనకు వాటర్ రావాలి, కనీసం 50% ఇద్దరు అంగీకరించి తీర్మానం చేశారు. కాబట్టి వీటి మీద ఇప్పుడు ఇద్దరు అసెంబ్లీలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి సహకరించుకొని 50% తీర్మానం చేశారు. మళ్ళీ జనాన్ని సమీకరించి కొట్లాట పెట్టడం ఎందుకు? జనాన్ని సమీకరించడం అంటే ఏమిటి దాని అర్థం? పాలిటిక్స్. రేపు రేవంత్ రెడ్డి ఒక 3 లక్షల మందితో పెడతాడు అంటే ఈ జనాన్ని చూసి ఏం చేయాలి? ట్రిబ్యునల్ మారుద్దా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మారుద్దా? లేకపోతే జల కమిషన్ యొక్క నిర్ణయాలు మారుతాయా? ఇప్పటివరకు జరిగినటువంటి 10 years నుంచి జరిగినటువంటి మినిట్స్ కాపీ ఏమైనా మారుతాయా? ఇవేమీ మారవు. అదే అసెంబ్లీలో చర్చ చేస్తే, అదే కేసీఆర్ అసెంబ్లీ నుండి చర్చ చేస్తే, అదే రేవంత్ రెడ్డి మేడిగడ్డ దగ్గర కాకుండా అసెంబ్లీలో చర్చ చేస్తే ప్రజలకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. కానీ బయట సభలలో ఇప్పుడు కేసీఆర్ సభలో మాట్లాడండి, దానికి స్టాట్యూటరీ వాల్యూ ఏముంది? అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అయింది, బయట మాట్లాడితే కానీ ప్రజలకే ఆన్సర్ కదా, ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు ప్రజలను సమీకరించుకుంటే, పోటీపడి ప్రజలను సమీకరించుకుంటే దాని అర్థం ఏంటి? రేపు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజలను సమీకరిస్తే కరెక్ట్ అయినప్పుడు రేపు కాంగ్రెస్ కూడా ప్రజలను సమీకరిస్తే కరెక్ట్ అయితేగా. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇవన్నీ ఎడిపోతాయి, ఇవన్నీ మారుతాయా? ఇప్పుడు రావాల్సిన మారుతాయా? వీటన్నిటికన్నా 50% అంగీకరించదే అది కరెక్ట్, అది ఉపయోగపడుతుంది. రేపు కేంద్రం మీద లేదా మరి ఇతర రాష్ట్రాల మీద ఒత్తిడి తేవడానికి అది ఉపయోగపడుతుంది. ప్రజలందరూ, రాజకీయ పార్టీలందరూ 50% కోరుతున్నారు, ఆలోచించాలండి. రైట్ గోస్లా గారు, మీరు కేఆర్ఎం ఇష్యూ కోసం నల్గొండలో మీటింగ్ పెట్టారు, జనాల దగ్గరికి వెళ్ళారు, మీ పార్టీ గురించి చెప్పిన పెద్ద చేశారు. గతంలో టీఆర్ఎస్ ఎందుకు పుట్టింది, ఎట్లా కొట్టాడని చెప్పారు. కానీ అధికారంపై 50 రోజులు కాకముందే మిమ్మల్ని పుల్లా వేటాడతాం, తర్వాత మిమ్మల్ని నిద్రపోనివ్వం, మీ గుండెలో నిద్రపోతాం, రా చూసుకుందాం, ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వచ్చా కేసీఆర్ గారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజలకు పనిచేయడానికి అంతమంది కంటే ముందు మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించండి, మేము సహకరిస్తాం, ప్రజలు మీకు ఆశీర్వదించారు, మేము కూడా ఆశీర్వదిస్తున్నాం, మీతో ఉంటామని చెప్పినాం స్పష్టంగా. అదేవిధంగా హౌస్లో ఇప్పుడు సత్యం గారు చెప్తున్నారు, సత్యం గారు ఏమంటున్నారంటే మీటింగ్ పెడితే ఏమైతే అంటారు, తెలంగాణ ఉద్యమం మీటింగ్ల ద్వారానే సార్ ప్రజలు ఒత్తిడి చేసింది. సత్యం గారు, నేను రన్నింగ్ కామెంట్ ఒప్పుకోను సార్, వినండి సార్ రన్నింగ్ కామెంట్ వద్దండి ప్లీజ్, మీరు పెద్దలు నేను గౌరవిస్తున్నాను.
హౌస్లో మేము మా ప్రతిపక్ష నాయకుడు రాయకున్నా మా పార్టీ వాయిస్ ఎవరైతే మా హరీష్ రావు గారు వినిపించారు కాబట్టి బడ్జెట్ సెషన్లో ఈ 50%కు యాక్సెప్ట్ అయ్యింది. అది మా ప్రతిపక్ష మా పోరాటం. అది విన్నారా? మేము వినండి కాసేపు వినండి. మీరు రన్నింగ్ మాటలు మాట్లాడద్దు, మీరు రన్నింగ్ కామెంట్ చేయట్లేదు. మాట్లాడు రన్నింగ్ కామెంట్ చేస్తే నేను కూడా అంత అద్భుతంగా చేస్తాను. నేను మాట్లాడేటప్పుడు నేను అదే మాట్లాడతాను. నేనేమంటున్నా, మేము అసెంబ్లీలో మా పాత్ర మేము పోషించి ఏదైతే తీసుకొచ్చినామో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు ప్రజలకి వెళ్ళినాం. ఏదైతే ప్రాంతం నష్టపోతుందో ఆ నష్టపోయిన ప్రాంతం కోసం ప్రజల కోసం మేము అండగా ఉంటాం, మరో పోరాటం చేస్తామని మేము పిలుపునిచ్చాం. తప్పేముంది దాంట్లో? మాది కొత్త కాదు కదా మాకు పోరాటం చేయడము. వాళ్ళు పోరాటం చేయకపోవచ్చు కానీ మేము మా పార్టీ పుట్టిందే పోరాటం. కాబట్టి ఊరికే మనం పట్టగాల్సి మీదేస్తాం. మా పాత్ర మేము 5 సంవత్సరాలు అద్భుతంగా మేము ప్రజల వైపు ఏం చేయాలో అది చేస్తాం. ఈ రోజు వరకు ఒక సత్యం గారికి పెద్దలు చెప్తున్నా, ఈ రోజు వరకు అండి రైతు బంధు మేము ఇట్లా నారు పోయాక ముందే పడేదండి. ఇప్పటి వరకు పడలే, 2 ఎకరాలుగా పడ్డది. నాది 5 ఎకరాలు ఉంది, నాకు ఇంకా రాలే. కాబట్టి మేమేమంటున్నాం, రైతు బంధు వేయమంటున్నాం, కరెంటు పోతుంది కరెంటు ఇయ్యమంటున్నాం, పింఛన్లు పర్లేదు పింఛన్లు ఇయ్యమంటున్నాం. మీరు ఇయ్యపోతే ఇయ్యమని చెప్పండి. మీరు చెప్పారు కదా 15,000 ఇస్తాం ఎకరం అన్నారు కదా, అదే మాట గుర్తు చేస్తున్నాం. మా మేనిఫెస్టో గుర్తు చేస్తలేం సార్, కాంగ్రెస్ మేనిఫెస్టోనే గుర్తు చేస్తున్నాం. అది మా బాధ్యత, అంతకంటే మించి ఏం లేదు మాది. ప్రజలకు నష్టం జరిగినప్పుడు మేము పోరాటం చేస్తాం, అంతకంటే మేమేం చేస్తాం? ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని ఉండే పోరాటం చేస్తాం తప్పడమే మా బాధ్యత, అంతే తప్పించి వేరే ఏం లేదు. హౌస్లో అంతే, బయట అంతే. ఒక్క నిమిషం, మీరు మేడిగడకు ఇవాళ బురద చల్లేందుకు మాత్రమే వెళ్ళారు. నిజంగా నాణ్యత లోపం ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, రిపేర్ ఉంటే రిపేర్లు అవుతాయి. ఎందుకంటే అది రిపేరు మరమ్మతులు ఇవన్నీ సహజం. మీరు కేవలం కేసీఆర్ ఫ్యామిలీని, కేసీఆర్ సర్కార్ను, గతంలోని కేసీఆర్ సర్కార్ను బ్లేమ్ చేసేందుకు మాత్రం వెళ్ళారన్నది వారు ఓపెన్గా చెప్పినారు. స్పష్టంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మా మేనిఫెస్టోలో పెట్టాము. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అధికారులు రాకముందే అవినీతి ఎట్లా తెలియదు? అదే కదా చెప్పి మేము చెప్పడం, కాగ్ రిపోర్ట్ చెప్పిందండి. మీరు చెప్పడం, నువ్వు చెప్పడం కాదు, ఇది మీరు చెప్పడం కాదు, కాగ్ రిపోర్ట్ చెప్పింది. కాగ్ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారండి? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజైన్ లేదు, ఓ ఎక్స్క్లూజన్ లేదు, ప్లాన్ లేదు, ఇదంతా కూడా కరప్షన్ గా మారిందని ఈ కాగ్ రిపోర్ట్ చెప్పింది. సో ఆదాన్ని మేము చెప్తున్నాం, ఇవాళ అదే చెప్తున్నాం. దాని మీద ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. అందుకే ఇవాళ ప్రజలకు తెలియజేయడం కోసం ఇవాళ మేము అక్కడికి వెళ్ళాం. అంటే నేను ఒకటి గుర్తు చేసుకోవాలి, ఇవాళ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఇది బయటకు వస్తుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు నల్లగొండ జిల్లా మీటింగ్ పెట్టి మీరు ఒకటి అర్థం చేస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేడిగడ్డకి వెళ్ళారని వారు చెప్తున్నారు. దానికంటే ముందే మేము అదే మా మేనిఫెస్టోలో చెప్పామండి. కాంగ్రెస్ పార్టీ మీరు మాకు మేనిఫెస్టో చూడండి, మేనిఫెస్టోలో చెప్పాం. కాదు సార్, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ఎంక్వైరీ చేపిస్తామన్నారు. మీ 5 మంత్రులు ప్లీజ్ లెట్ మీ అండి, మీరు 5 మంత్రుల బృందం వెళ్ళింది, అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చింది, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఒక విచారణ జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదే చెప్తున్నా, ఇవాళ శాసనసభ అంటే ఏదైనా కూడా చట్టసభల ద్వారా జరుగుతుంది. చట్టసభల గతంలో వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళలే కదా, అసెంబ్లీ మీద వీళ్ళ నమ్మకం లేదు కదా, అందుకే అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాలని, వైరు పక్షాలను కూడా తీసుకోలేదు. అందుకే మీరు ఆగండి ఏం జరుగుతుంది? ఇవాళ మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు, మీరందరూ ప్రతిపక్ష నాయకులు కూడా రండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే బాధ్యత, తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో అందుకే మేము ఆ విధంగా ఇవాళ ఆహ్వానించినాం. నేను ఒకటి చెప్తున్నా, అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ ఎక్కడో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఇవాళ రాజకీయాలు చేసి మాట్లాడు. మరి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ లో భాగంగానే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ నల్గొండ వీడు. ఇంకొకటి, ఇవాళ ఢిల్లీకి అఖిల పక్షానికి తీసుకెళ్తారు. మరి అయ్యా కేసీఆర్ గారు నేను సూటిగా ప్రశ్న తెలుసుకున్నా, నువ్వు 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్నావుగా, ఎన్నిసార్లు అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకో? ఐ కెన్ ఛాలెంజ్ యూ ఫ్రమ్ కేసీఆర్. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పినా కూడా ఓకే. ఎన్నిసార్లు అసలు ధర్నాలే ఎత్తేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ వాళ్ళు మళ్ళీ మాట్లాడలేదు. ఎన్నిసార్లు ఒకటి సూటిగా మిమ్మల్ని
మీరు మాట్లాడుతున్న మాట్లాడాలి పెద్దలనే ఆ గౌరవం ఉంటే నేను కూడా ఐక్యరాల్సర్ రెస్పెక్ట్ మీరు మాట్లాడుతున్న మాట్లాడు. నేను ఏమంటున్నానంటే మీరు ఎన్నిసార్లు అఖిలపక్షాన్ని తీసుకుపోయారు, మీరు ఇదే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు ప్రధానమంత్రిని కలిసి స్వయంగా ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. మరి ఈ కాళేశ్వరం గురించి అదే విధంగా రివర్ వాటర్ గురించి ఎన్నిసార్లు కేసీఆర్ గారు ప్రధానమంత్రి సత్యం సార్ కూడా అదే అడిగాను. వారిని చట్టం తన పంతం చేసుకుపోతుంది, రండి దానిలో అవినీతి అన్నారు, తేల్చండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ క్రిమినల్ చర్యలు అన్నారు, తీసుకోండి, జైల్లో వేస్తాం, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఇలాంటి వార్నింగ్స్ కాదు కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో. అసలు ఎవరు భాష ఎవరు ఈ భాష గురించి మాట్లాడితే పెద్ద చరిత్ర. నేను ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ సైన్స్ స్కాలర్ని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, కాన్స్టిట్యూషన్ నమ్మే ప్రజాస్వామ్యాన్ని కాన్స్టిట్యూషన్ నమ్మే పార్టీ ఇలా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తాం, పేరు చేస్తాం. మరి ఇది దేనికి సంకేతం అండి? ఏ విధంగా మాట్లాడతారు? ప్రజలను అవమానిస్తారా? ప్రజలు చేత ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఇవాళ వీళ్ళు అవమానిస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యం నమ్మరు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఇలా అసెంబ్లీ కాదు సెక్రటరీ ఓన్ వ్యక్తులు గడిల పాలన నుంచి ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? వీళ్ళకి నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అవకాశం అండి. మిత్రుడు చెప్తున్నా, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ చేస్తారా, రెండు నేషనల్ పార్టీలు మీరు ఏది వేసుకున్నా వెల్కమ్ అని, ఏది చేసినా మేము వెల్కమ్ అని చెప్పినాం. ఒకటి. రెండోది, మేము అఖిలపక్ష ఏదైతే ఉందో మిమ్మల్ని తీసుకుపోమని అడిగినాం. మీరు తీసుకపోతే తీసుకపోరు, లేకపోతే లేదు. అది మేము తీసుకపోయినామా తీసుకపోలేదని మా ఇష్టం. ఒకటి మా ఇష్టం. తెలంగాణ లింగం గారు ఇక్కడ చర్చలో ఉన్న వాళ్ళందరూ కూడా పిహెచ్డీస్ కాదు. మీరు పిహెచ్డీ చేస్తారు, డాక్టరేట్ వీరు పిహెచ్డీ చేస్తారు, సత్యం గారు చదువుకున్నారు. ఎందుకంటే చర్చలో చేద్దాం ప్లీజ్. నేనేమంటున్నా, ఆగండి మీరు ఆగు. నువ్వు రెడీ టు డిస్కషన్ అంటున్నావు, మధ్యలో దొరుకుతున్నావు, అది ప్రాబ్లం. మేము ఆగు బ్రదర్, నువ్వు ఆగు. మేమేమంటున్నాం, మా ప్రభుత్వం మా ఇష్టం అంటే మేమేం పాలసీలు తీసుకున్నామో మా నిర్ణయం ఉంటుంది, మా ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. మేము ఏం చేసినామో మాకు తెలుసు. ఈ తెలంగాణకు ఏం నిర్ణయాలు తీసుకున్నామో, ఎన్ని అఖిల పక్షాలు ఏమనేది మాకు తెలుసు. మిమ్మల్ని అడిగినాం, అది చేస్తారా చేయరా రెండో విషయం. కానీ ఉట్టేనే మీరు మేము కాళేశ్వరం కాదు, నువ్వు ఏం చేస్తావో చేయమంటున్నాం కదా. నేను ఎవరైనా భయపడుతున్నామా? మేము ఏమైనా పారిపోతున్నామా? మేము హౌజ్లోకి రాలే. ఈరోజు హౌజ్లో ఎట్లా తీసుకున్నారు? ఒక రోజు నిర్ణయం ఎట్లా పెట్టిరు? మీరు నీళ్ళపైన ఎట్లా చర్చ వచ్చింది? అసలు లేదు కదా. నేనేమంటున్నా, కాబట్టి ఊరికేనే దొరల పాలన గడిల పాలన అంట. మీరు వారం రోజులు ప్రజాపాలన అని పెట్టిరు, అది 2 రోజులకు వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రోజు ఫోటోలు తీసుకున్నాడు, 3వ రోజు నుంచి దిక్కులేరు దిశానంలే. అంటే నేను విమర్శించుకుంటా పోతే చాలా ఉంటాయి. అది కాదు, మీరు ఏం చేయాలి? మీరు ఏం పరిపాలించండి, ప్రజలు చూస్తారు. అర్థవంతమైన చర్చ మనం ఒక స్టూడియోలో చేయలేకపోతే అసెంబ్లీలో ఏ విధంగా జరుగుతుందో మీరు ఒకసారి అసెంబ్లీ అవుతుంది ఇక్కడ. అవునా కదా? నేను ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏ విధంగా ఉందంటే, టీఆర్ఎస్ పార్టీ వారు తెగించినోనికి తెడ్డే లింగం అన్నారు వెనకడికి. అట్లనే నేను ఏమన్నా చేస్తా, మీరు ఏమన్నా చేయండి చార్జెస్, మీరు సెంట్రల్ తో అరెస్ట్ చేస్తారా, స్టేట్ తో అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసినాక ఏమంటారు తెలుసా సార్? చూసినా మేము కావాలని మా మీద కేసులు బనాయించి బుక్ చేసిరు, చేసిన తప్పుల మీద నేను అడుగుతున్నా సార్. ఈ రోజు కాళేశ్వరమే కాదు, మీరు తీసుకొచ్చిన 60,000 జీవోలు దొంగ జీవోలు, 60,000 జీవోలు ప్రభుత్వంలో తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ప్రతి ఒక్కటి అనేక అవినీతులు జరిగినాయి.
వాటన్నిటి మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గా మా పరిధిలో ఉన్న మేము చేస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేసి వాళ్ళు కూడా సహకరించాలని కోరుతాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారండి? ఇద్దరు కలిసి ఏమని చెప్తున్నాం? ఇద్దరు కలిసి రమ్మంటున్నారు. నేను చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేశారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టీం వచ్చింది డ్యామ్ సేఫ్టీని చెక్ చేయడానికి. ఆ రోజు ఏమన్నా ఏం రాకపోతేనేమో మీరు ఏం చేయట్లేదు అంటున్నారు, వస్తేనేమో ఆ విధంగా ఎట్లా వస్తారు, మమ్మల్ని కావాలని అవమానపరచడానికి, మమ్మల్ని తొక్కేయడానికి, మమ్మల్ని కేసులు బుక్ చేయడానికి వచ్చింది. అంటే ఏది కరెక్ట్ దీంట్లో? అంటే కేవలం ఇప్పుడు సిబిఐకి మీరు లెటర్ రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామన్నాం, లేదా సిబిఐ మీ చేతిలో ఉంది మేము లెటర్ రాయమని అంటున్నారు. అన్ని ఇట్లా మాట్లాడితే ఎట్లా? వాళ్ళు ఏ చర్యలు మేము ప్రభుత్వం 9.5 ఏళ్ళు పరిపాలించినాం కదా, 60,000 జీవోలు 70,000 జీవోలు అంటుండు కదా, కాళేశ్వరం మొత్తం స్కామ్ అంటుండు కదా, ఎంక్వైరీలు పెట్టండి, జైలుకు పంపండి. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారు? మీ దగ్గర కేంద్రం ఉంది, మీరిద్దరు నేషనల్ పార్టీ కదా, సిబిఐ వేయండి, ఈడీ వేయండి, ఎన్ని వేస్తారో అన్ని వేసుకోమంటున్నాం. మేము పారిపోతలేం కదా, రెడీగా ఉన్నాం, మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మీరు ఎందుకు ఊరికేనా ఒక నిమిషం ఆగిపోదు, ఊరికేనే పట్టకాల్సి మీదే 60,000 జీవోలా, 70,000 జీవోలా, 1,00,000 జీవోలా, ఏయ్ చర్చ పెట్టు, ఎంక్వైరీ అయ్యి చూసుకుందాం, ఏమైతే చూద్దాం. రైట్, ఎకనామిక్ ఇష్యూస్ ఎకనామిక్గా ఉంటాయి. కేఆర్ఎం ఇష్యూ కాగితాల్లో ఉంటుంది, మేడిగడ్డ ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అనేది సంస్థలు ఉన్నాయి, అది ఓకే. కానీ లోకసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ఉనికి పోరాటం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ స్థాయిలో కాంట్రడిక్షన్స్ ఉండవు. కాబట్టి దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ డ్రైవింగ్ ఫోర్స్ అదే పార్లమెంట్ ఎలక్షన్సే. తర్వాత రెండోది, నేను వాస్తవాలే చెప్పాలి, ఎందుకంటే ఎంతమంది విమర్శలు చేసినా. ఇంతకుముందు నేను చెప్పిన ఒక పాయింట్ కాంట్రడిక్ట్ అయ్యారు బీఆర్ఎస్ ప్రతినిధి. ఏమనంటే మేము విద్యుత్ శక్తి నడపాలి, 24 గంటలు ఇవ్వాలని, రైతు బంద్ వేయాలని సభలు పెడితే తప్ప అన్నారు. ఆ ఇష్యూస్ మీద సభలు పెట్టడం, ప్రజలను సమీకరించడం తప్ప అనట్లే నేను అనలేదు. నీళ్ల విషయంలో అది కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత సుప్రీంకోర్టులో అది జడ్జిమెంట్ కు డ్యూ ఉంది. కాబట్టి వాటి కోసం జనం ఇప్పుడు జరిగేది నీళ్ల డిబేట్ కాబట్టి జనం సమీకరించుకుంటే వాటిలో మార్పులు రావని చెప్పాను. ఇది ఒక క్లారిఫికేషన్. రెండవది, బీఆర్ఎస్ ప్రతినిధి ఇంకోటి ఏం చేశాడంటే విభజన చట్టంలో 299 512 ఉందని అన్నాడు. నేను చాలా మాటలు ఆ చట్టాన్ని చదివాను. రివర్ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్ప విభజన చట్టంలో కృష్ణా జిల్లాలో 299 512 భావిస్తామని ఆ విభజన చట్టంలో లేదండి. వినండి, నేను నిజాలు చెప్పాలి. ఒక పార్టీకి ఇష్టం కావచ్చు, ఒక పార్టీకి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఇవాళ జరిగేటువంటి ఈ నీళ్ళ రాజకీయాల మీద తర్వాత బీజేపీ ఇంకో డిమాండ్ చేస్తుంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం మీద దాన్ని సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అప్పగించట్లేదని అందరికీ తెలిసిన విషయమే కదండి. సిబిఐ బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇవాళ సిబిఐకి ఎట్టిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ చేతికి ఇచ్చినట్టే, కాబట్టి ఇవ్వరు. ఇవి నిజాలు. కాబట్టి ఇవాళ నా అప్పీల్ ఏమిటంటే నీళ్ల డిబేట్ కాబట్టి ఇవాళ 50% అగ్రిమెంట్ వచ్చింది కాబట్టి, తీర్మానం వచ్చింది కాబట్టి, తర్వాత ఆంధ్రాకు కూడా వాళ్ళు కూడా కన్సిడర్ చేయాల్సినది ఏంటంటే 68% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది. పోతిరెడ్డిపారు ద్వారా 92,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నారు. మన ఇంత పెద్ద నాగార్జున సాగర్ డ్యామ్కు లెఫ్ట్ కెనాల్ 11,000 క్యూసెక్కులు, రైట్ కెనాల్ 11,000 క్యూసెక్కులు. లెఫ్ట్ కెనాల్లో కూడా మళ్ళీ 4,000 క్యూసెక్కులు కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరికి పోతున్నాయి. తర్వాత కింద పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకుర్రు, పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ కాలువ దవ్వుకున్నారు. ఇన్ని అడ్వాంటేజీలు కృష్ణా మీద అనుభవిస్తున్నప్పుడు కరువు ప్రాంతమైనటువంటి నల్లగొండ, రంగారెడ్డి ఈ జిల్లాలకు, మహబూబ్నగర్ జిల్లాలకు ఉపయోగపడటానికి ఆంధ్రప్రదేశ్ ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఉంది. ఇన్ని రకాల అడ్వాంటేజ్. సత్యం గారు, సేమ్ టైంలో ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మీరు మాలాంటి అనుభవజ్ఞ సలహాలు తీసుకోవాలి, ఏదో రకంగా కొద్దిగా మంచిగా ఉంటే సలహాలు సూచనలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. కానీ సేమ్ టైంలో వారి స్పీచ్ ఫాలో అయిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేపు అసెంబ్లీకి రండి అని. ఎట్లా చూస్తారు మీరు? ఎస్ ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ సలహాలు ఇవ్వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి నిర్ణయాల వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్తే
రేవంత్ రెడ్డి కూడా వినాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ముందు కార్నర్ కావడం ఎవరికి ఇష్టం ఉండదు. అరే కేసీఆర్ మంచి సలహా ఇచ్చిండు, రేవంత్ రెడ్డి పాటించట్లేదంటే అది పెద్ద మైనస్. కానీ వారి పార్టీని వ్యక్తిగతంగా ఉమ్మిలేడి చేస్తున్నారు అనేది ఒక ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కదా. ఒక్కటి పెద్ద మనుషులు ఎవరు హ్యూమిలేట్ చేసినా సానుభూతి పోద్ది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేస్తే ఆ సానుభూతి పెరిగిన తర్వాత ఇవాళ వైసీపీకి డి అంటే టీ అనేటువంటి స్థితికి తెలుగుదేశం జనసేన వచ్చింది. స్థానిక సంస్థల ఎలక్షన్లో 20% గెలిస్తే 80% వైసీపీ గెలిచింది. ఇవాళ ఈక్వల్ ఫోర్సెస్ వచ్చినాయి, సర్వేలలో కూడా బయటపడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చింది? పెద్ద మనిషి జోలికి పోతే సానుభూతి వచ్చింది. కాబట్టి కేసీఆర్ ని లోపటేస్తామంటే సానుభూతి పోతే తప్ప ఉండదు. ఇంకొక యువ ఎమ్మెల్యేలను ఇంకొకళ్ళను అంటే దానికి అర్థం ఉంది. కాబట్టి ఇవాళ ఆయన ఇష్ట సలహాలు మంచుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. కేసీఆర్ ఏమి ఇవ్వగలడు? ఇప్పుడు దాని మీద మన కాళేశ్వరం మీద ఏమి ఇవ్వగలడు? ఏమన్నాడు? 4 పిల్లర్లు కుడితే రిపేర్ చేయించుకోవాలన్నాడు. అంత సింపుల్ కాదు. కేసీఆర్ అట్లా తేలగొట్టినట్టు హరీష్ రావు కూడా అసెంబ్లీలో మాట్లాడు అదే మాట. అంత ఈజీ అనండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి 1 కోటి ఎకరాలు అన్నారు. 90,000 ఎకరాలు అంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా కాస్త సీరియస్ గా తీసుకొని పబ్లిక్ మనీ, ఇవాళ పబ్లిక్ మనీని మిస్యూటిలైజ్ అవుతుంది లేదా అసలు యూటిలైజ్ కావట్లేదు ఖర్చు పెట్టింది అన్నప్పుడు చాలా ప్రభావం ఉంటుంది స్టేట్ ఎకానమీ మీద. లింగం గారు సేమ్ టైంలో నిజంగా కూడా ఒక 10 ఏళ్ళు అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా అవునన్నా కాదన్నా రాష్ట్రం తీసుకురావడంలో వారి పాత్ర ఉంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం తీసుకొచ్చినాడు మీరు అడగండి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు, రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఒక్కొక్కరు ప్లీజ్ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తిగా ఎంతో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి వారి అనుభవాలు మీరు సామరస్యంగా సావధానంగా తీసుకోవాలి కదా. మీరు కవింపు చర్యలకు పోకూడదు కదా. అదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి మంత్రివర్గం మొత్తం కూడా అదే చెప్తుంది. రండి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీకి రండి అంటున్నాం. మేము అదే కదా చెప్తున్నాం. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు సలహాలు సూచనలు, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే మాకు ముఖ్యం. తెలంగాణ బాగోగుల కోసం ఏం చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రండి. ఎవరన్నారండి అసలు కూల్చేస్తాం పేల్చేస్తామని? మీరు అసెంబ్లీ కాదండి, వారు అసెంబ్లీ ఎక్కువ రోజులు నిలవదు. లింగం గారు మీరు ఫస్ట్ సెషన్ చూడండి, సెకండ్ సెషన్ చూడండి. 2 సెషన్స్ లో 30 దాడి చేశారు, బీజేపీ మీద దాడి చేశారు, బీఆర్ఎస్ మీద దాడి చేశారు. ఇక వాళ్ళు ఎట్లా వస్తారు? దాడి ఇవాళ కనీసం మీకు బహుశా అందరి పెద్దలకు కూడా అందరికి తెలిసే ఉంటది. 9.5 ఏళ్లుగా కేసీఆర్ అధికారం ఉండి ఎన్ని సమావేశాలు పెట్టాడు మీకు ఏమైనా గుర్తుందా? నేను చెప్తా. ఎన్ని సమావేశాలు మొత్తం 9.5 ఏళ్ళు కూడా 200 సమావేశాలు పెట్టాడు. మొత్తం 9.5 ఏళ్ళు కూడా కౌన్సిల్ దేని ప్రకారమైన కనీసం సెషన్స్ కు 20 రోజులు పెట్టాలి. ఈయన ఎప్పుడైనా పెట్టాడా అంటే? ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పైన 2 రోజులకే 7th నాడు ఒక ప్రతిపక్ష నేతగా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం ఒక మంది చాంబర్. ఇంత ముందుకు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసలు తెలంగాణ ప్రజలు 9.5 ఏళ్ళు ఎవరైనా గుర్తున్నారా అండి? అసలు మర్చిపోయినారు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ రండి, చర్చిద్దాం, డిస్కస్ చేసేద్దాం. ఎందుకంటున్నా ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్. కేసీఆర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు. నేను ఒక తీర్మానం పెట్టినారు, ఆ తీర్మానం కూడా సరిగా పెట్టరాలేదు. వాళ్ళకు ఓన్లీ వాటర్ పెట్టినారు కానీ విద్యుత్ ఉత్పత్తి అది మర్చిపోయారని. అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఇంట్రెస్ట్ కదా. ఇవాళ కేసీఆర్ ఎంతైనా మాట్లాడతండి. ఇవాళ 290 టీఎన్సీలు ఒప్పుకున్నప్పుడు మరి ఎక్కడ పోయిందండి? 80,000 పుస్తకాలు చదివిన 80,000 పుస్తకాలు చదివినాడు కదా. 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరం నా మానస పుత్రిక అది నా యొక్క చైల్డ్ బార్ అన్నావు కదా. ఆ రోజు నీకు ఎక్కడ పోయింది? ఇవాళ ఎంతసేపు కేసీఆర్ ఏందని అదే చెప్తున్నావు. మన అందరం కూడా గమనించాలి. ఆయన ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరుగుతుంది. ఇవాళ అన్ని ఇవాళ మిత్రులు అన్నట్టు రైతు బంధు ఇస్తున్నావు, పెన్షన్ ఇస్తున్నావు, డెఫినెట్ కూడా. అయితే వీళ్ళ లెక్క గత ప్రభుత్వం ఇచ్చినట్టు గుట్టలకు రియల్ ఎస్టేట్లకు కూడా
మీరు గుర్తుండే ఉంటది కల్వకుర్తి నీకు 4 సార్ హైవే కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు 3 పార్టీల్లో ఎక్కువ నమ్మి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసారు, ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతేనో దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎఫిషియెంట్ గా ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకెళ్తూ సమస్యలపైన పోరాటం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పెద్దన్న పాత్రని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిర్రు. ఇప్పుడు దాన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పోయి మీ సూచనలు సలహాలు అవసరం, తొందరగా కోలుకోవాలని కూడా చెప్పిండు. అవునా కదా? కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది పెరిగింది కూడా. అయితే ఇక్కడ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి కేసీఆర్ గారు అంత పోయి సీఎం గారు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా అసెంబ్లీకి రాకపోవడము, యాక్టివ్గా చర్చల్లో పాల్గొనకపోవడము తప్పు అక్కడ లేదు ఇక్కడ ఉంది అని కూడా యాక్టివ్ సలహాలు సూచనలు ఇవ్వకపోవడం కేసీఆర్ గారు తప్పు, బీఆర్ఎస్ పార్టీ తప్పని నేను అనుకుంటున్నా. ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో పరిగెడుతున్న పాపం చేద్దామని, కానీ వెనక నుంచి లాగేటోళ్ళు 10 మంది అయిపోయి ఆధిపత్య పోరు. అరే అసెంబ్లీలో మీరు చెప్పండి సార్, ఇరిగేషన్ మీద డిస్కషన్ అవుతుంది, ఇరిగేషన్ మిషన్ మాట్లాడతాడా లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి గారు తేప గొర్రెలు వేస్తున్నారు. హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడుతూ రిలేస్తారు, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడుతూ ఆ మాట అంటే లింగం గారు అంటాడు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సమాధానం చెప్తారు. ఇవాళ నల్గొండ సభలో కేసీఆర్ గారు ఎకడమిక్గా కేఆర్ఎం ఇష్యూలో చాలా మంచి ఇష్యూస్ మాట్లాడినారు, కొంత జనానికి చెప్పే ప్రయత్నం చేసినారు. కానీ ఇవే ఇష్యూస్ అసెంబ్లీలో డిస్కస్ చేయొచ్చు కదా? 100% అండి. ఆయన హెల్త్ రీత్యా నిన్నటి వరకు ఆయన హెల్త్ రీత్యా రాలేకపోయిండు. ఆయన వాయిస్ ఏదైతే ఉందో మేము 100% మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అద్భుతంగా చెప్పిండు కదా. ఎక్కడన్నా డిఫెన్స్ అయినామా, ఏదైనా ప్రిపేర్ కాలేనే వచ్చినామా, ఎవ్రీథింగ్ ఈచ్ వన్ టీఎంసీ ఈచ్ 1 by 1 మాట్లాడడం జరిగింది. స్పష్టంగా మా పార్టీ పాత్ర మేము ఏదైతే ఉన్నదో 100% ప్రజల పక్షం నుంచి పోషిస్తాం. రెండోది, సత్యం గారు ఒక మాట అన్నారు, ఈరోజు మాట్లాడిందన్న సార్ మీద 1,00,000 కోట్లు, సార్ మీరు కూడా 1,00,000 కోట్లు అన్నది సార్, అది మొత్తం అయ్యింది టోటల్ ప్రాజెక్టు ఒక 85 కోట్లు అయింది. దాంట్లో మేడిగడ్డ అనేది ఒకటే పాయింట్. మేడిగడ్డ అనేది సుందిల్లా ఉంది, ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా టన్నల్స్ ఉన్నాయి, చాలా 200 కిలోమీటర్ల టన్నల్ వాటర్ వస్తాయి. నేను ఏమంటున్నా, అది గతంలో నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది సార్, ప్రాబ్లం వస్తుంది. దాన్ని కాపర్ డ్యామ్ పెట్టి కూడా మనం ఇమ్మీడియట్గా వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది సభలో. కాబట్టి ఏ దానికైనా మరమ్మతులు ఏమైనా ఉంటే చేసుకోవడం ముందుకు పోవాలి, అంతేగాని మొత్తమానికే నాశనం అనలేము కదా. గతంలో చేసిన దాన్ని మనం తీసుకుంటూనే ముందుకు పోతాం. అది ఎవరికైనా ఒక నిమిషం సార్, సార్ నాకు కంప్లీట్ కానీ మీరు కేసీఆర్ స్పీచ్ను అడ్రస్ చేసిన వాడు చెప్తాను. రెండో విషయము, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు ఉంది, ఊరికేనే అరుస్తే జనాలు చూస్తున్నారు, ఏం ఆగమాగం కాదు. వాళ్ళు రాగానే చట్టం చేస్తున్నారు, 6 గ్యారంటీల మీద చట్టం చేస్తున్నారు. చేయమనండి చట్టము, మంచిగా పరిపాలించమనండి. ప్రతిపక్షం తీసుకపోతారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం, ఇంటర్నల్ నిర్ణయం, ఒక్క నిమిషం అన్న నిర్ణయం. అంతేగాని ఊరికేనే కేసీఆర్ మేము 100% ప్రజల పక్షం నుంచి పోరాటం చేస్తాం. ఒక మాట అన్న, మళ్ళీ అధికారం మనదే, డబుల్ స్పీడ్ తో మళ్ళీ వస్తాం. 5 ఏళ్ళ తర్వాత వస్తామని చెప్తున్నాం, తప్పేముంది? నా కార్యకర్తలకు నేను హామీ ఒక బలాన్ని ఇవ్వద్దా? మీరు 10 ఏళ్ళు బలాన్ని ఇవ్వలేదా? మేము తప్పు అంటున్నామా? మేము అంతకంటే ముందు ఏమన్నాడు కేసీఆర్ గారు, 5 ఏళ్ళు మీకు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, అద్భుతంగా పరిపాలించానన్నారు. హౌజ్లో ఏం చెప్పిండు హరీష్ రావు గారు, ఈ 5 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా పరిపాలించారు, అద్భుతంగా పరిపాలించారు హౌజ్లో అన్నాడు. ఇది రికార్డు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అంటున్నారు కదా ప్రజాపాలన అని, పరిపాలించండి. ఇప్పుడే ఎందుకు మీరు 6 గ్యారంటీలకు మేము ప్రభుత్వం ఫస్టే చట్టం చేస్తున్నారు. మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినా ఇప్పుడు అసెంబ్లీలో పెట్టవద్దు మరి చట్టం అంటే? నేను విమర్శించుకుంటా పోతే చాలా విమర్శలు ఉంటాయి. విమర్శ కాదు, ప్రజలు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు ఏం చేస్తారు అర్థమవుతుంది. ఇవాళ నల్లగొండ సభ ద్వారా మీరు అంటే క్యాడర్కి లీడర్స్కి ఏం మెసేజ్ ఇచ్చారు? 100% ప్రజల పక్షాల ఉండాలి. మనం ఏ సమస్యలు వచ్చినా ఎట్లయితే నిన్న కేఆర్ఎంబీలో ఎట్లయితే పోరాటం చేసి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోరాటం చేసి ఈరోజు ఒక నిర్ణయానికి తీసుకొచ్చారు, అలాంటి నిర్ణయమే ప్రజల క్షేత్రంలో కూడా మనం ఉండాలి, ఎప్పుడు ప్రజల వైపులో ఉండాలని చెప్పినాం. చెప్పు తీసుకొని కొడతా అన్నాడు ఒక మంత్రి, ఒక్క నిమిషం కొడతా అంటే రైతుల దగ్గర కూడా చెప్పులు ఉంటాయని చెప్పిండు. అంటే అర్థమైంది,
నేనన్నా రేపు నువ్వు అన్నా ఎవరన్నా ఎవడన్నా రైతు బంధు అడిగితే చెప్పు తీసుకుంటాను ఒక మంత్రి అన్నాడు. ఆ మంత్రి అంటే అక్కడ అన్నోని దగ్గర కూడా చెప్పు ఉంటుంది రైతు దగ్గర అని చెప్పిండు. తప్పేముంది? ఇది ప్రజలను చైతన్యం చేయడం తప్ప రాజకీయాలు. ఇంకోటి కంప్లీట్ కాదు. ఇంకోటి ఎంపీ ఎలక్షన్ విషయం కూడా చెప్తే ఎంపీ ఎలక్షన్ విషయం కూడా చెప్తే ఎంపీ ఎలక్షన్ 2-3 నెలలు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లలో మాట్లాడింది బ్రదర్, నువ్వు రన్నింగ్ కామెంట్ చేస్తా, నేను కూడా చేస్తాను. 2 నెలలు ఉన్నాయి రాజకీయాలు, ఎంపీ ఎలక్షన్లు 2-3 నెలలు ఉన్నాయి. 1,000 ప్రజల స్పీచ్లే ఇన్స్పిరేషన్ అయి మాట్లాడితే తెలంగాణ రాజకీయాలు అట్లా ఉండవు. అంటే వాస్తవంగా అర్థం చేసుకొని రైట్ ఇది రైట్, రాంగ్ ఇది రైట్ అని ఓటేస్తారు. నేను చెప్తున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి అదే చెప్తుండే, మీరు రండి అసెంబ్లీకి చర్చిద్దాం, చర్చల ద్వారా ఏదైనా పరిస్థితి. అయితే మేము ఒకటే గుర్తుపెట్టి, ఈ ప్రభుత్వం ఏర్పడంగానే మేము ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారు కలిసి మేము తెలంగాణకు జరుగుతున్నటువంటి, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు కృష్ణా వాటర్ మీద జరుగుతున్నటువంటి అన్యాయం గురించి వివరించడం జరిగింది. సో నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇవన్నీ కూడా ఇలా సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే, పొత్తిరెడ్డిపాడు ఎడ్లెక్టర్ కడుతుంటే, ఇవి ఆంధ్రాకు నీళ్ళన్నీ తీసుకుపోతుంటే, మరి నువ్వు ఆ రోజు ఏం చేసినావు? నీ ఒక విషయం, SLBC దగ్గర మరి ఏం చేసినావు? నెల్లికల్ ప్రాజెక్ట్ ఏమైంది అంటే, ఆయన ఎంతసేపు డిండి ప్రాజెక్ట్ ఎంతసేపు నీళ్ల పేరు మీద ఒక ఎమోషనల్ రాజకీయాలు చేసి మళ్ళీ ఏదో పబ్బం కట్టుకోవాలని చూస్తుంది. కానీ తెలివైన చైతన్యవంతమైన నల్గొండ పోరాటాల జిల్లా నల్గొండ, ఆ నల్గొండ ప్రజలు మన అసెంబ్లీలో బుద్ధి చెప్పారు కేసీఆర్ కు. రేపు రాబోయే పార్లమెంట్ వాళ్ళ బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇవాళ వీర చేసినటువంటి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయండి. ఇవాళ ఆయన చేసిన గతంలో ఆయన చిట్టంతా బయటకు వస్తుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఒక్కొక్కరు ఒక డ్రామా వేర్చారు. మన కవిత గారు ఒక డ్రామా స్టార్ట్ చేశారు. ఇవాళ 2018లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు ప్రజలు, 2023లో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఈరోజు ఈ సమస్యలన్నీ పోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటి ఉండాలి, ఇద్దరు కలిపి బీజేపీ ఎక్కడ సైలెంట్? ఇప్పుడు మీరు బడ్జెట్ లో చూస్తే చాలా అద్భుతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఎక్కడెక్కడ నిధులు ఏ విధంగా కేటాయిస్తారు, మీరు 6 గ్యారంటీస్ అమలు చేస్తా అని చెప్పారు. కేంద్ర విభజన హామీల చట్టంలో హామీలు అమలు చేస్తే అసలు సరిపోయేది. మరి కేంద్రంలో అధికారంలో 2 దఫాలుగా అధికారం మోడీ గారు విభజన చట్టంలో ఉన్న హామీలని ఇప్పటి వరకు